గురు పౌర్ణమి సందర్భంగా కడప జిల్లాలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయాలు భక్తజనంతో పోటెత్తాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి. మరోవైపు కడప నగరంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి ఈ ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు, ఒకవైపు ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో కూడా అటు అలంకరించడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి కూడా ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి సేవలు చేశారు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈరోజు ఉదయం నుంచి కూడా ఎలాంటి పూజలు చేశారు, అదేవిధంగా గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి? విశేషించి గురు పౌర్ణమి ఈరోజు మనం విశేషంగా చేస్తాము. గురువు అంటే ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే ఎవరంటే సాక్షాత్తు భగవంతుడే. భగవంతుడు తన అవతారంగా గురువు మా దగ్గర పంపించినాడు. భగవంతుని జరిగి ఎలా చేరాలి అనే మార్గం చూపించేవాడే గురువు. వీళ్ళు ముఖ్యంగా మనకు వేదవ్యాసుల వారిని గురువుగా, ప్రథమ గురువుగా భావిస్తారు. ఎలా ప్రథమ గురువు అంటే వేదాలన్నింటినీ సమన్వయపరిచి వాటిని 4 భాగాలుగా చేసి మనిషి జీవనం ఎలా సాగించాలి అనే విధంగా ఆ 4 వేదాలను విభజించి మనకు అందించిన వాడు వేదవ్యాసుడు. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ వేదవ్యాసులు జన్మించారు. కాబట్టి ఆ వేదవ్యాసుల యొక్క జన్మదినం పురస్కరించుకొని వేద వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. ఈరోజు చాలా విశేషంగా జరుగుతుంది అన్ని ఆలయాల్లో. ముఖ్యంగా మన సాయిబాబా ఆలయంలో ముఖ్యంగా జరుగుతుంది. మన కడప కాలనీలో వెలిసిన శ్రీ సాయిబాబా మందిరంలో విశేషంగా పూజ జరుగుతాయి. ఉదయం నుంచి 5 గంటల 10 నిమిషాలకు బాబావారికి కాగడ హారతి, 6 గంటలకు అభిషేకము, 7 గంటల నుంచి భక్తునికి సర్వదర్శనము, 9 గంటలకు సాయి శతవర్షం జరుగుతుంది. విశేషించి 12 గంటల 30 నిమిషాలకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సాయి కృపకు పాల్గొతారు. అందరికీ ఆ సాయినాథుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మరోసారి కోరుతున్నాము. సర్వజనా సుఖిరు సర్వజ పరమేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఈరోజు సాయినాథుని దర్శించుకుంటే అన్నీ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కోరికలు తీరే అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు, ఆ సాయినాథుడిని ప్రత్యేకించి వివిధ రకాల పుష్పాలతో కూడా అలంకరించడం జరిగింది. ఆ పుష్పాలన్నీ కూడా ఏవైతే వివిధ ఆకృతిలో కూడినటువంటి వివిధ రకాల పుష్పాలతో కూడా అటు అలంకరించడం జరిగింది. మరోవైపు భక్తులు కూడా, అటు మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఈరోజు గురు పౌర్ణమి కావడంతో కూడా అటు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వచ్చారు. వీటితో మనతో పాటు కొందరున్నారు. అసలు ఏంటి విశేషం అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు విశేషం? ఈరోజు గురు పూజ. ఏదండి? సాయిరామ్ అంటే ప్రత్యేకత ఆయన గురువుగా కొలుచుకునే వాళ్ళందరూ పూజకు ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఆయన. సో ఈరోజు సాయినాథుడిని గురువుగా పూజించి ప్రత్యేకించి పూజలు చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోయి ఏదైతే అనుకున్నటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి భక్తులు చెప్తున్నారు. మరోవైపు ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు ఆలయ ప్రాంగణంలో చూడొచ్చు, మనం అంతా కూడా ఇక్కడంతా కూడా ఆలయంలో పెద్ద ఎత్తున అదేవిధంగా భక్తులు కూడా తరలి రావడం జరిగింది. భక్తులంతా కూడా కోరికలు తీర్చుకునేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు ఈరోజు ప్రత్యేకించి గురు పౌర్ణమి రోజు సాయిబాబాను దర్శించుకుంటే, అంటే ఒక రకంగా తాము గురువుగా భావిస్తాము, అందువల్లే సాయిబాబాను దర్శించుకుంటాం అన్నటువంటి విషయాన్ని కూడా అటు భక్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్, RTV, కడప నుంచి.